స్క్రీన్పై ఉన్న ప్రశ్న గమనించండి. మహాప్రస్థానం గ్రంథకర్త ఎవరు? ఈ ప్రశ్న ఎంత ముఖ్యమైనదో ఒకసారి చూడండి. ఇది గ్రూప్ 2 పేపర్ 2 2008లోనూ అలాగే 1992 వీడియో పరీక్షలోనూ అడిగారు. ఇలా పదే పదే అడుగుతున్నారంటేనే ఆ గ్రంథం ప్రాముఖ్యత మనమర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిచ్చిన 4 ఆప్షన్లను జాగ్రత్తగా పరిశీలిద్దాం. 1 శ్రీశ్రీ, 2 రాయపురోలు సుబ్బారావు గారు, 3 దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు, ఇక 4 కరుణశ్రీ. సరైన జవాబేంటో ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది కదూ? అవును, 1వ ఆప్షన్ అయిన శ్రీశ్రీ ఖచ్చితంగా సరైన సమాధానం. శ్రీరంగం శ్రీనివాసరావు గారు రాసిన ఈ మహాప్రస్థానం తెలుగు సాహిత్యంలో ఒక పెను సంచలనం. ఇది ఆధునిక కవిత్వానికి ఒక దిక్సూచి లాంటిది. అలాగే అభ్యుదయ కవిత్వానికి బైబిల్ అని కూడా అంటారు. మరి మిగతా ఆప్షన్స్ ఎందుకు కాదంటే, రాయప్రోలు సుబ్బారావు గారు మరియు దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు భావ కవిత్వానికి మూలస్తంభాలు. అలాగే కరుణశ్రీగారు పద్య కవిత్వంలో సుప్రసిద్ధులు. కాబట్టి విప్లవ కవి శ్రీశ్రీగారే మహాప్రస్థానం రచయిత అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రశ్న గమనించండి. మాలపల్లి తెలుగు నవల రచయిత ఎవరు? ఈ ప్రశ్న 1994 గ్రూప్ 1లో మరియు 1989 గ్రూప్ 2B పరీక్షలో అడిగారు. తెలుగులో తొలి దళిత నవలగా దీనికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ మనకున్న ఆప్షన్లు చూద్దాం. 1 ఉన్నవ లక్ష్మీనారాయణ, 2 గురజాడ అప్పారావు, 3 జాషువా, 4 పి సీతారామయ్య. ఈ నలుగురు గొప్ప సాహితీవేత్తలే. మరి సరైన జవాబేంటి? ఇక్కడ సరైన జవాబు 1వ ఆప్షన్, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు. ఆయన రచించిన మాలపల్లి నవల అప్పట్లో సమాజంలో ఉన్న అంటరానితనం, దళిత జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. ఎంతలా అంటే అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని నిషేధించింది కూడా. ఇక మిగతా ఆప్షన్స్ విషయానికొస్తే, గురజాడ అప్పారావు గారి ప్రసిద్ధ రచన కన్యాశుల్కం నాటకం, జాషువా గారి అద్భుత ఖండకావ్యం గబ్బిలం. ఇలా మిగతావారి రచనల గురించి కూడా తెలుసుకోవడం ప్రిపరేషన్కు చాలా అవసరం. ఇది 1994 గ్రూప్ 1లో అడిగిన ప్రశ్న. నౌకా చరిత్ర అనే సంగీత గ్రంథం రచించినది ఎవరు? సంగీతం అనగానే మనకు ఎంతోమంది గొప్ప వాగ్గేయకారులు గుర్తొస్తారు కదా. ఒకసారి ఆప్షన్లు గమనిద్దాం. 1 తాళ్లపాక అన్నమాచార్యులు, 2 త్యాగరాజు, 3 క్షేత్రయ్య, 4 శ్రీరాముల రామదాసు అంటే మన భక్త రామదాసు. ఈ నలుగురు భక్తి మరియు సంగీత సాహిత్యానికి మూలస్తంభాలు లాంటివారు. కానిక్కడ మనకు సరైన సమాధానం 2వ ఆప్షన్, త్యాగరాజు. అవును, త్యాగరాజ స్వామివారు రచించిన ప్రసిద్ధ సంగీత నాటిక లేదా రూపకమే ఈ నౌకాచరిత్ర. గోపికలకు శ్రీకృష్ణుడికి మధ్య జరిగే ఒక అందమైన ఘట్టాన్ని ఆయన సంగీతబద్ధంగా మలిచారు. మరి మిగతావారిని ఆప్షన్స్లో ఎందుకిచ్చారంటే కన్ఫ్యూజ్ చేయడానికి. అన్నమాచార్యులుగారు శ్రీ వెంకటేశ్వరస్వామిపై వేలాది సంకీర్తనలు రాశారు. భక్త రామదాసు శ్రీరామునిపై శతకం కీర్తనలు రాశారు. అలాగే క్షేత్రయ్య మువ్వగోపాల పదాలకు ప్రసిద్ధి. వీరెవ్వరూ నౌకాచరిత్ర రాయలేదు కాబట్టి మన ఆన్సర్ ఖచ్చితంగా త్యాగరాజే. 1994 గ్రూప్ 1 చారిత్రక ప్రశ్నపత్రాన్ని గమనించండి. పాల్కురికి సోమన రచించిన గ్రంథం ఏది అని సూటిగా అడిగారు. ఆప్షన్లలో మనకు 4 ప్రాచీన గ్రంథాలు కనిపిస్తున్నాయి. 1 మనుచరిత, 2 ఆముక్త మాల్యద, 3 పండితారాధ్య చరిత, 4 కేయూర బాహుచరిత. ఇవన్నీ ప్రాచీన తెలుగు సాహిత్యంలో తలమాణికాలు. ఇక్కడ 3వ ఆప్షన్ అయిన పండితారాధ్య చరిత్ర ఖచ్చితమైన సమాధానం. ఇది పాల్కురికి సోమన వీరశైవ మతప్రచారం కోసం దేశీ కవిత్వంలో రాసిన గొప్ప గ్రంథం. ఇప్పుడు మిగతా ఆప్షన్ల అసలు రచయితల వివరాలు కూడా ఒకసారి చూద్దాం. మనుచరిత్ర రాసింది అష్టదిగ్గజాల్లో ముఖ్యుడైన అల్లసాని పెద్దన. ఆముక్త మాల్యద రాసింది స్వయంగా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. ఇక కేయూర బాహుచరిత్రను మంచన కవి రచించారు. ఇలా ఒక్క ప్రశ్నతో 4 గ్రంథాలు, 4 కవుల గురించి రివిజన్ అయిపోయిందన్నమాట. బసవపురాణం రాసినది ఎవరు? ఈ ప్రశ్న 1989 గ్రూప్ 2B పరీక్షలో వచ్చింది. ఆప్షన్లను చూద్దాం. 1 పాల్కురికి సోమనాథుడు, 2 మహాదేవుడు, 3 మల్లికార్జున పండితుడు, 4 రుద్రదేవుడు. గమనించారా? ఇవన్నీ శైవమతానికి సంబంధించిన పేర్లే. అభ్యర్థులను కాస్త గందరగోళ పెట్టడానికి ఇలా ఒకే నేపథ్యం ఉన్న పేర్లనిస్తుంటారు. అయితే
ఇక్కడ సరైన జవాబు మరెవరో కాదు, ఒకటవ ఆప్షన్ అయిన పాల్కురికి సోమనాథుడు. గమనించండి, మనమింతకు ముందు చదువుకున్న 54వ ప్రశ్న కూడా ఈయనకు సంబంధించిందే. దీన్ని బట్టి ఆయన సిలబస్లో ఎంత ముఖ్యమైన వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. బసవేశ్వరుని జీవిత చరిత్రను ద్విపద ఛందస్సులో స్వచ్ఛమైన దేశీ పదజాలంతో సోమనాథుడు రచించారు. మల్లికార్జున పండితుడు కూడా వీరశైవానికి ఆద్యుడే అయినప్పటికీ బసవపురాణం మాత్రం రాయలేదు. ఈ చిన్న వ్యత్యాసాన్ని మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి.